ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు కలిగిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఈ యొక్క పథకం ఏంటి? దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పటి నుంచి ఈ యొక్క డబ్బులనేది మనకు ఇవ్వడం జరుగుతుంది? పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని మీరు షేర్ అయితే చేయండి. ఎవరైనా బెనిఫిట్స్ ఉంటే వారందరూ కూడా పొందుకుంటారు. అంటే రేషన్ కార్డు కలిగి ఉండి అర్హత సాధిస్తే చాలు మనకు ఆటోమేటిక్‌గా ఈ 2.5 లక్షల రూపాయలనేది మనకు ఈజీగా వస్తుంది. దీనికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరెవరికి డబ్బులొస్తాయి? ఎవరెవరికి రావు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే దీంతో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచి డబ్బులనేది ఇస్తుందో కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి, ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి, పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా రేషన్ కార్డ్ కలిగిన వారికి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎవరైతే బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క నిరుపేదలు ఉంటారో వారందరికి కూడా బీపీఎల్ రేషన్ కార్డ్స్‌ని అయితే పొందేందుకు అర్హతనైతే కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగిన వారికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి వారందరికి కూడా కొత్త పథకాలను అందివ్వడంతో పాటు, కొత్త పథకాలతో పాటుగా చాలామందికి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్‌తో ఇది ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ మనకు ప్రతి నెలలో కూడా చౌక ధరల దుకాణం ద్వారా, అంటే రేషన్ షాపు ద్వారా ఒక్కొక్కరికి లబ్ధిదారుడికి రేషన్ బియ్యంతో పాటు కొన్ని రకాల సరుకులైతే ఇస్తారు. అయితే ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వారందరికి కూడా రాగులు, జొన్నలు, అలాగే కందిపప్పు, వీటితో పాటుగా గోధుమలు, ఇవన్నీ కూడా అయితే మనకు యాడ్ అయితే చేశారన్నమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి అందరికీ కూడా అయితే మనకు రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఎప్పటికప్పుడు రేషన్ కార్డు కలిగిన వారికి కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బులు స్కీమ్స్‌తో పాటు చౌక ధరల దుకాణాల ద్వారా కూడా చాలా అంటే చాలా లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారెవరైనా ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా స్తోమత లేని వారెవరైనా ఉంటే, వారికి ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కిందైతే వాళ్ళకి అందివ్వబోతుందనమాట. సో, మన యొక్క కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే నిరుపేదలుండి, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం కలిగి ఉండి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే వారికి 2.5 లక్షల రూపాయలైతే ఇస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2.5 లక్షకి కాస్త రూ. 1,00,000, కొన్ని రాష్ట్రాల్లో 1.5 లక్ష అయితే యాడ్ చేసి 4 లక్షలు లేదా 3.5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇప్పటి వరకు చూస్తే దాదాపు 1,00,00,000 ఇళ్లకు పైగా అయితే మనకు టార్గెట్ అయితే పెట్టుకున్నారన్నమాట. ఈ 1,00,00,000 ఇళ్లకు సంబంధించి ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో కూడా రేషన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. మీ పేరు మీద ఎక్కడ కూడా కరెంట్ బిల్ అనేది ఉండకూడదు. రేషన్ కార్డే మీకు ప్రధానమైనటువంటి అర్హత ఉంటుంది. మీకు పేరు మీద కరెంటు మీటర్ అనేది ఎక్కడా లేకుండా ఉండాలి. సో, అప్పుడు మీకేం చేస్తారంటే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు కాలనీ గనుక తీసుకొని ఉంటే మాత్రం మీకైతే ఇవ్వరన్నమాట. అంటే మీ పేరు అంటే పేరుని బట్టి మనకేం ఉండదండి. అది మన రేషన్ కార్డ్‌ని బేస్ చేసుకుంటారు. మన రేషన్ కార్డ్‌కి గతంలో గవర్నమెంట్ నుంచి ఇల్లు శాంక్షన్ అయ్యి మనం గనుక ఇల్లు కట్టేసుకున్నామనుకోండి, అది గనక మనకు జియో ట్యాగింగ్ అయిపోయి ఆన్‌లైన్‌లో మన పేరు గనుక చూపిస్తే మాత్రం మనకి ఇల్లు అయితే కట్టుకోవడానికి అవకాశం ఉండదు. కానీ మన పేరు అనేది ఆన్‌లైన్‌లో గాని లేకుండా గాని ఉంటే రేషన్ కార్డ్ పైన లేకుండా గానుంటే, ఆ రేషన్ కార్డ్‌కైతే ఇల్లు కట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఈ రేషన్ కార్డ్‌ని మీరు తీసుకొని, మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల గనక మీరు వెళ్ళి, సార్ మాకు ఇంటి స్థలం ఉంది, ఇల్లయితే మాకు లేదు. కాబట్టి మాకు దయచేసి ఇల్లయితే ఇవ్వండి అని చెప్పేసి మీరు అప్లై గనక చేసుకుంటే, మీకు ఇంటికి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి ఆ యొక్క గుడ్ న్యూస్‌తో పాటుగా మీకు డైరెక్ట్‌గా ఇంటి దగ్గరికి వస్తారన్నమాట. అధికారులొస్తారు. సో, ఇంటిని మన స్థలాన్నయితే కొలుచుకుంటారు. కొలుచుకున్న తర్వాత మీకు కొలతలిస్తారు. కొలతల ప్రకారం మీరు బేస్ వేసుకోండి. బేస్ వేసుకుంటే మీకు స్టార్టింగ్ ఫస్ట్ బిల్లొస్తుంది. అనంతరం మనకు స్టెప్ బై స్టెప్ అందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కంప్లీట్‌గా మనం పూతలేసేస్తే ఇక్కడికి 2.5 లక్షల రూపాయలతో అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. దీని మొత్తానికి కలిపి ఎవరైతే రేషన్ కార్డ్‌లో ఇల్లు అనేది గతంలో లేకుండా ఉంటుందో, ఆ రేషన్ కార్డ్‌ని బేస్ చేసుకొని ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో, దీనికి మనకు పెద్దగా టైం లేదు. మీరు త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే త్వరగా అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఇస్తారన్నమాట. సో, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఇల్లు లేనటువంటి నిరుపేదలు రేషన్ కార్డ్ కలిగిన వారుంటే
సో, వాళ్ళలో 1,00,00,000 ఇల్లులు మాత్రం అయితే శాంక్షన్ అయితే చేశారు. ఈ 1,00,00,000 ఇళ్లల్లో మీకు గనక ఇల్లు లేకపోతే, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా ఇల్లు గనక లేకపోతే, వాళ్ళకి గూడా మీరు అప్లై చేసి, ఈ యొక్క బెనిఫిట్ అయితే వాళ్ళకి అందివ్వండి. ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అంటే రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,50,000 రూపాయలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా షేర్ చేస్తే, వాళ్ళలో ఎవరైనా సరే ఈ యొక్క ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటారు కాబట్టి, సో, రేషన్ కార్డ్ ప్రామాణికంగా తీసుకొని చేస్తున్నారు కాబట్టి, వెంటనే మీరైతే వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం అండి, మనకు రేషన్ కార్డ్‌కి ఖచ్చితంగా ఈకేవైసీ అయితే అందరికై ఉండాలి. ఈ ఈకేవైసీ గడువు కూడా మనకి నెలాఖరుతో పెట్టారు. ఈకేవైసీ గడువు గాని తీరిపోయిందంటే మాత్రం మీకు రేషన్ కార్డ్ కూడా క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి, మీరు ఈ నెలాఖరుకంతా కూడా ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి. అంటే ఒకవేళ మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా బయట దేశాలకు గాని ఎళ్ళుంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు గానీ, వాళ్ళకి సంబంధించి మీరు మెర్జింగ్ అనే ఆప్షన్ పెట్టుకుంటే సరిపోతుంది మైగ్రేషన్ కింద. సో, మీరు మైగ్రేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ మీరు అందుబాటులో ఉండి రేషన్‌కి సంబంధించినటువంటి రేషన్ కార్డ్‌లో మీరు ఏలుముద్ర గనక వేసి ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్‌గా కేంద్రం నుంచి వచ్చినటువంటి గుడ్ న్యూస్. వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఇంతవరకు చూస్తే మీకు ఖచ్చితంగా విషయం అయితే అర్థమై ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.